ఏపీ విద్యాశాఖలో తీసుకున్న సంస్కరణల మూలంగా విద్యార్థుల తల్లిదండ్రులకు ప్రభుత్వ పాఠశాలపై ఆసక్తి పెరుగుతుంది. లక్షల రూపాయలు ఫీజులు చెల్లించి కార్పొరేట్ విద్యను కొనుక్కోవడం కన్నా ప్రభుత్వ పాఠశాలలే ముద్దు అనే భావన వ్యక్తమవుతుంది. అందులో భాగంగానే ఈ ఏడాది విజయనగరం జిల్లా బొద్దాంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అడ్మిషన్స్ గణనీయంగా పెరిగాయి. మండలంలోని వివిధ ప్రైవేట్ స్కూల్స్ లో చదువుతున్న 85 మంది విద్యార్థులు ఈ పాఠశాలలో చేరారు. వీరంతా ఒకేసారి పాఠశాలకు రావడంతో పాఠశాల ఉపాధ్యాయులు బ్యాండ్తో విద్యార్థులకు స్వాగతం పలికారు. దీంతో ఆ పాఠశాల ప్రాంగణమంతా పండుగ వాతావరణాన్ని తలపించింది. ఈరోజు బొద్దాం హై స్కూల్ తరఫున మేము స్వాగతం పలుకుతున్నాం. పిల్లలందరూ కొత్తగా జాయిన్ అయిన పిల్లలందరికీ కూడా ఈరోజు వివిధ పాఠశాల నుంచి ప్రైవేట్ పాఠశాల నుంచి మాకు కొత్తగా 80 అడ్మిషన్లు జరిగాయి. ఇది గత 3 నెలల నుంచి మా స్టాఫ్ మేము అందరం కూడా ప్రతి గ్రామం వెళ్ళి ప్రతి ఇంటికి వెళ్ళి విద్యార్థులను మోటివేట్ చేసి పేరెంట్స్కి ప్రభుత్వం ఇస్తున్న పథకాలని అదేవిధంగా అధికారులు ఇస్తున్న ప్రోత్సాహాన్ని తెలియజేశాము. తద్వారా మాకు ఈరోజు ఈ సంవత్సరం మాకు చాలా ఎక్కువ అడ్మిషన్లు జరిగాయి. 80 వరకు ఫస్ట్ డే మాకు జరిగాయి. ఈ విషయం చాలా మా స్టాఫ్ నేను చాలా సంతోషిస్తున్నాం. మేము కొత్తగా జాయిన్ అయ్యాం. మేము వచ్చిన ఫస్ట్ రోజే మాకు స్వాగతం పలికి మాలో ఉన్న భయాన్ని పోగొట్టారు. ఇక్కడ ఎడ్యుకేషన్తో పాటు గేమ్స్ కూడా చాలా బాగా ఆడిపిస్తున్నారు. ఎడ్యుకేషన్లో డిజిటల్ బోర్డ్స్ కూడా ఉన్నాయి. అంతేకాకుండా ఎన్ఎంఎంఎస్ స్కాలర్షిప్ కూడా ఉంది. అదే ప్రైవేట్ స్కూల్లో చదివితే ఎన్ఎంఎంఎస్ స్కాలర్షిప్ అవ్వదు. IIIT కూడా ఇక్కడ ఉంది. గేమ్స్ కూడా చాలా కోర్స్ ఉన్నాయి. అందువల్ల మా పేరెంట్స్ ఇక్కడ నన్ను జాయిన్ చేశారు. మేము కూడా ఇంట్రెస్ట్తో చదువుతున్నాం.